నమస్తే అండి. నమస్తేనా. మీ పేరు? తంగడపల్లి కేశవ. ఏ ఊరు మీది? తంగడపల్లి. తంగేడుపల్లి. మీ ప్రాంతంలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు 5 ఏళ్ల నుంచి చెప్తానే ఉండరు. ఇది శ్మశానంగా మాకు దావలేదు, మేము మాది వాళ్ళం కానీ శ్మశానంగా దావలేదు. 5 ఏళ్ల నుంచి ఇస్తామని చెప్తానే ఉండరు, కానీ ఇచ్చింది సమస్య ఏం లేదు. కానీ ఏంటంటే మేము పోతానే ఉన్నాము, వచ్చినప్పుడల్లా కంప్లీట్ కొట్టుకుంటా పోతాం, మంచి చచ్చిపోయినప్పుడల్లా పోతానే ఉన్నాము. కానీ మాకు 5 ఏళ్ల నుంచిలో మాకు ఏది అభివృద్ధి చెందింది ఒక్కటి లేదు. రాబోయే రోజుల్లో మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరు గెలిస్తే మీకు మంచి జరుగుతుందని మీరు ఆశిస్తున్నారు? రాబోయే రోజుల్లో బొజ్జ రోషన్ గారు వస్తే మాకు అభివృద్ధి జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. ఎలాంటి అభివృద్ధి చేకూరుతుందండి? మొత్తం ఏ విధంగా పనులు చేస్తారని ఆశిస్తున్నారు? ఏ విధంగా అంటే మాకు శ్మశానంకు ఫస్ట్ దావలేదు సార్, మాకు మెయిన్ ఫస్ట్ మాకు దావలేదు. అదే విధంగా అలాగనే కూడా మాకు చంద్రబాబు గారు గెలిస్తే మాకు అనేక విధాలుగా వాళ్ళు ఉపయోగపడతారని మేము మరీ కోరుకుంటున్నాం. పైన అయితే చంద్రబాబు గారే మాకు గెలవాలని మేము కోరుకుంటున్నాం. కింద అయితే బొజ్జ రోషన్ గారు.